ఇది ఇనిషియేటివ్గా అనేది రవాణా శాఖ సిబ్బంది అలాగే ఎస్ఆర్ టెక్నాలజీ స్టూడెంట్స్ అలాగే స్కూల్ డ్రైవర్స్ అందరికీ రావాలని అట్లాగే ఈ రహదారి భద్రత మాసోత్సవాల్లో మన కలెక్టర్ జిల్లా బాధ్యత కారు కానీ వెహికల్ 2 వీలర్స్ కానీ డ్రైవ్ చేసుకోవడం అనేది అంతే బాధ్యత. దయచేసి మన బాధ్యతని గుర్తిరిగి అందరూ కూడా దాన్ని మంచిగా పాటిస్తారు, రూల్స్ అన్ని పాటిస్తారని చెప్పి ఒక మంచి యాక్సిడెంట్స్ లేని సొసైటీని పశ్చిమ గోదావరి జిల్లాని మనం తీసుకుంటే ప్రయత్నంలో మీరు అందరూ భాగస్వాములు అవుతారని కోరుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ గుర్తుంచుకోండి. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ భీమవరం వారి సూచన: మీ వాహనాన్ని నడిపేటప్పుడు సెల్ ఫోన్ ఉపయోగించకండి. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ భీమవరం వారి సూచన: చనిపోతున్నారు, రోడ్డు యాక్సిడెంట్ లో కొన్ని వేల మంది చనిపోతున్నారు. కాబట్టి ఇది ఇటువంటిది ఓన్లీ మానవ తప్పు కాదు. కాబట్టి దీనికి నివారణ ముఖ్యంగా హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. 2 వీలర్స్ డెత్స్ గత సంవత్సరంలో 86 డెత్స్ జరిగాయి. దిగాను అవన్నీ తగ్గించడానికినే ఎక్కువగా విద్యార్థులు దీంట్లో నష్టపోతున్నారు. కాబట్టి ఈ ర్యాలీ అనేది వాక్థాన్ ర్యాలీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కార్యక్రమానికి మాకు ఇన్వైట్ చేసినందుకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీసు అన్ని ట్రాఫిక్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అంశం. ఎంతో మంది ఎన్నో విలువైన ప్రాణాలను రోడ్డు పైన పోవడం అనేది చాలా బాధాకరం. అంటే లాస్ట్ ఇయర్ మనకి 86 మంది చనిపోయారు. అంటే 86 అంటే 86 అనేది ఒక సంఖ్య కాదంటే దాని వెనకాల అనేక బరువు వర్గాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, వడ్లు ఫ్యామిలీస్ ఉంటాయి. యంగ్స్టర్స్ చనిపోతే వాళ్ళ యొక్క ఫ్యామిలీ పేరెంట్స్ బాగా వదిలేస్తాం. చిన్న తప్పుంటే హెల్మెట్ పెట్టుకోకపోవడం లేకపోతే ర్యాష్ డ్రైవింగ్ వల్ల అవి చిన్నప్పుడు కాలు పెరుగుతాయి. కాబట్టి ప్రాణాలతో పోవడం అనేది అది మనం ప్రివెంట్ చేయగలిగిన విషయం ఇది. కాబట్టి పిల్లలు, స్టూడెంట్స్, పెద్దవాళ్ళు అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలి. దాని మీద అవేర్నెస్ అయితే అందరికీ అన్ని రూల్స్ అన్ని తెలుసు. కాబట్టి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఒక మెసేజ్ ప్రతి ఒక్కరికి ఇవ్వాలని అనుకున్నాము. ప్రజల ప్రాణాలు ఎంత విలువైన సొసైటీకి అంటే వాళ్ళ యొక్క కుటుంబానికి కాదు, ఒక యూత్ అనే ఒక వాళ్ళు చనిపోతే అది నష్టం ఆ కుటుంబానికి ఎంత తీర నష్టము. అలాగే అంత ప్రొడక్టివ్ వేస్ లో మనం వెళ్ళిపోతే సొసైటీకి కూడా అంతే నష్టం అనే విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్లి ప్రతి ఒక్కరూ ప్రతి రూల్ ని కూడా ఖచ్చితంగా పాటించే విధంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్ అడ్మినిస్ట్రేషన్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనే విషయాన్ని చెప్పడం కోసం ఈ ప్రయత్నం. ఈ వారోత్సవాల్లో కూడా అనేక కార్యక్రమాలు టేకప్ చేయడం జరిగింది. వచ్చే వారంలో కూడా కొన్ని కార్యక్రమాలు, అవేర్నెస్ కార్యక్రమాలు టేకప్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.